హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజైతే వర్షం పడుతుందండి. వర్షం పడగానే మనకి హాట్గా స్నాక్స్ కానీ ఇంకా హాట్గా టీ కానీ తాగాలనిపిస్తుంది. హాట్ స్నాక్స్ చేసే అంత టైం లేదు కాబట్టి మనం హాట్గా టీ అయితే పెట్టుకుందాం. ఇక్కడైతే యుతి వర్షాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. రోజు ఈవినింగ్ అప్పుడు అలా ఒకసారి వర్షం పడటమో మబ్బులుగానో క్లైమేట్ అయితే మనల్ని అలా ఒక మూడ్లోకి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే టీ అయితే పెడుతున్నాను. నేను టీలో షుగర్ తక్కువగానే వేస్తానండి. ఎందుకంటే నా లైఫ్లో స్వీట్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఇంకా ఆ స్వీట్నెస్ ఎందుకులే ఎక్కువ అని చెప్పేసి స్వీట్ అయితే తక్కువగా వేస్తా. ఇక్కడైతే టీ పెట్టేసి పక్కన స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా పిల్లల కోసం. స్నాక్స్ అంటే హంగామాగా అయితే చేయనండి. నార్మల్గా వీకెండ్స్లో అయితే ఏదైనా చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇప్పుడైతే ఇంకా కారపూసలో జస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసి అయితే సింపుల్గా చేసేస్తున్నా. మనకైతే ఇలాంటి ట్రిక్స్ తెలిసి ఉండాలి. నేను దాంట్లో ప్రోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆనియన్ కూడా పెరుగుకి సగం దీనికి సగం వాడా. అంటే మనం ఒక పని చేస్తున్నామంటే అది మల్టీపర్పస్కి యూజ్ అవ్వాలి. అలా ఉన్నప్పుడే నేను అది చేస్తూ ఉంటా. ఇప్పుడు ఈ చక్రాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇవి స్నాక్స్ అయ్యాయి, మార్నింగ్ టిఫిన్ అవుతాయి, మధ్యాహ్నం అన్నంలోకి పప్పుచారు చేసుకున్నప్పుడు వడియాల్లాగా యూజ్ చేస్తా. అలా మల్టీపర్పస్గా వాడతాను అనమాట. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి. ఇక్కడైతే మంచిగా ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ దానికి పట్టేలాగా పట్టేసి లెమన్ అట్లా వేసేసి మంచిగా కాసేపు ఉంచామనుకోండి, కారపూస మంచిగా మెత్తబడుతుంది. ఈ ఫ్లేవర్స్ అంతా దానికి పడతాయి. అదొక టైప్గా తినొచ్చు. ఇక్కడ యుతికి అయితే టేస్ట్ చూపించాను. నచ్చిందని చెప్పేసి మంచిగా తింటుంది. మళ్ళీ నాకు ఇస్తుందో లేదో అని చెప్పి ఫటాఫట ఒక 4 స్పూన్లు తినేసి తర్వాత అయితే దానికి ఇచ్చా. ఇంకా ఇవే స్నాక్స్ అని చెప్పి అలవాటు చేస్తూ ఉంటా. వాళ్ళకి స్పెషల్గా అన్నీ చేసి పెట్టేలాగా అలవాటు చేయను. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కదా. మళ్ళీ వాళ్ళు అడిగి నేను చేయలేదని బాధపడి ఇవన్నీ ఎందుకని చెప్పి సింపుల్గా అయిపోయే స్నాక్సే చేస్తా వీక్ డేస్లో. ఇంకెక్కడైతే కశ్వి లేచింది, నిద్ర మత్తులో అట్లుందనమాట. కిందకైతే దిగట్లేదు. ఈ లోపల మా వారు నాకు వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళాలన్నారు. ఇంకా వీళ్ళిద్దరితో ఇంట్లో కష్టంలో మమ్మల్ని కూడా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దింపేయమంటే అక్కడ దింపేసి వెళ్ళారు. దానికైతే రెడీ అవుతుంది కశ్వి. ఇంట్లో మా మొహాలు చూస్తేనే దానికి నచ్చదు. బయటికి వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడైతే ఫ్రైడే కదా, పండగ మొదలైనట్టు ట్రాఫిక్ అయితే మొదలైంది. ఇంకా ఎవ్రీ ఫ్రైడేలు వస్తూనే ఉంటాయి కానీ ఎవ్రీ ఫ్రైడే కూడా కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. అందరు ఎటు వెళ్తారో తెలియదు కానీ ట్రాఫిక్ జామ్ మాత్రం మంచిగా చేస్తారు. ఇంక ఇక్కడ ట్రాఫిక్ దాటుకొని అయితే 5 మినిట్స్లో వచ్చేదాన్ని 15 మినిట్స్లో అయితే వచ్చాము. ఇంకొచ్చేసి పిల్లలైతే మంచిగా హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. ఒకళ్ళు పోటీ పడి మంచిగా ఎవరిది ఫస్ట్ కంప్లీట్ అయితే వాళ్ళకి పోటీ పెట్టాలన్నమాట. మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఎప్పుడు ఏదో ఒకటి ఆఫర్ చేస్తూ ఉంటే వాళ్ళే మంచిగా హోంవర్క్ కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఇంకా సాటర్డే సండే ఎటు తిరుగుతామో ఎక్కడుంటామో మనకి ఏ పనులు వస్తాయి ఇవన్నీ తెలియదు కదా. అందుకే ఫ్రైడే నైటే హోంవర్క్ పని అయితే ఫినిష్ చేపిస్తాను మ్యాక్సిమం. ఇక్కడైతే కశ్వి ఇంకా నిద్రమత్తులో నుంచి బయటికి రాలేదు. చిన్నగా బయటికి తెప్పించి దాన్ని కూడా హోంవర్క్ చేయించాలి. ఎందుకంటే మేము ఫ్రైడే నైట్ మూవీ ప్లాన్ అయితే ఉంది. ఇంకా మూవీకి వెళ్ళే ముందే పిల్లలతో ఇలా హోంవర్క్ చేస్తే ఇంకా మండే వరకు బుక్స్ ఓపెన్ చేసే పని ఉండదు. లేకపోతే వాళ్ళని వెనక తిప్పుతూ ఉండాలన్నమాట. హోంవర్క్ ఉంది అది ఇది అని చెప్పి మధ్యలో రాయించడానికి ట్రై చేయడానికి చాలా కష్టమైద్ది. ఇంక ఇక్కడైతే మూవీకి అయితే స్టార్ట్ అయ్యాము. శ్రేయ, కశ్వి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరు రిత్విక్, యుతి అయితే ఇంకా వాళ్ళది అదొక టైపు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, వీళ్ళ ఎంజాయ్మెంట్ వీళ్ళది. వీళ్ళిద్దరు ఎక్కువ కలుస్తారు, వాళ్ళిద్దరు ఎక్కువ కలుస్తారు. ఇంక ఇక్కడైతే ట్రాఫిక్ ఫుల్గా ఉంది. మేము ఎప్పుడైనా ఏం చేస్తామంటే మూవీ 5 మినిట్స్ మిస్ అవ్వాలి, అది మా రూల్ అనమాట. ఎప్పుడు అంతే లేట్గా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు కూడా అదే జరిగింది. 3 మినిట్స్ మూవీ అయితే మిస్ అయ్యాము. ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా వెళ్తాం. ఎందుకో మూవీకి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా అట్లా ఊరికి వెళ్ళటం అలవాటు. ఇంకా అది బాడీకి అలవాటు అయిపోయింది. ఇంక దాన్ని ఏం చేయలేము. ఇక్కడైతే మూవీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఒక 10 మినిట్స్ అలా అవ్వగానే యుతి అయితే మంచిగా నిద్రపోయింది. నాకు ఎలాగో టికెట్ తీసుకోలేదుగా ఎందుకులే చూసి అని చెప్పి. కశ్వి మాత్రం వచ్చిన దానికి న్యాయం చేయాలి అన్నట్టుగా మంచిగా పాప్కార్న్ తినుకుంటూ మూవీ అయితే ఎంజాయ్ చేసింది. ఇంకా ఇంటికి రాగానే మంచిగా వాళ్ళు నిద్ర అయితే మంచిగా పోయారు. ఎందుకంటే అప్పటికే లేట్ నైట్ అయింది. ఇంకా బయట ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి ఆడుకొని అలసిపోయారు కదా, అందుకే మంచిగా నిద్రపోయారు. అందరి డే అయితే ఇంటికి రాగానే ముగుస్తుంది ఇలాంటప్పుడు. కానీ ఒక మదర్ది మాత్రం అట్లా ఉండదు కదా. మార్నింగ్ మళ్ళీ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే ఒక డే మిస్ అయినా కూడా మార్నింగ్ అంతా మళ్ళీ హడావుడి అవుతూ ఉంటుంది. ఇక్కడైతే
పిల్లల కోసం బాదం, ఖర్జూరం అయితే నానబెడుతున్నాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అందరూ తింటా ఉన్నారు గదా! పోయేదేముంది మనం గూడా తిందామని జెప్పేసి నానబెడతా ఉన్నాను. పెద్ద బెనిఫిట్స్ గురించి అయితే నాకైతే తెలీదండి. కాపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. మనకైతే నెగెటివ్‌గా ఏం జరగదు. పాజిటివ్‌గా జరిగిద్ది అన్న పనైతే నేను మాక్సిమం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడైతే వాటిని కడిగి నానబెట్టాలి. ఎందుకంటే మన ఇంట్లో మనకన్నా ఎక్కువ వేరేయి తిరుగుతా ఉంటాయి. దోమలు, ఈగలు, పురుగులు ఇయన్నీ తిరుగుతా ఉంటాయి కదా! ఏదెక్కడ ఉంటుందో తెలీదు. అండ్ నానబెట్టిన తర్వాత దాన్నైతే కవర్ చేయాలి. ఎందుకంటే బొద్దింకలదే ప్రపంచం అయిద్ది మనం లైట్ ఆఫ్ చేయగానే. అందుకే వాటినైతే కవర్ చేయాలి. ఏ ఫుడ్ బయట పెట్టినా కూడా దాన్ని ప్లేట్‌తో కవర్ చేయకపోతే అంతే సంగతులు. ఇంకా తిన్నా కూడా బెనిఫిట్ ఉండదు. అందుకే నేను మాక్సిమం వెంటనే వాటి ప్లేట్స్ పక్కనే పెట్టుకుంటా మళ్ళీ మర్చిపోతాయని చెప్పేసి. ఇక్కడైతే ఇవి సైడ్‌కి పెట్టాను. తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఆలోచిస్తాను. మన మైండ్ కూడా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఏం తింటాం దానికి ప్లాన్ చేయాలి. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ దానికి ప్లాన్ చేయాలి. దాని తర్వాత లంచ్ అట్లా 1 బై 1 చేసుకుంటా పోతది. దాని అల్గారిథం చాలా బావుంటది బ్రెయిన్‌ది. చాలా మంచిగా ఆలోచిస్తది. కాకపోతే వర్క్ విషయంలోనే కష్టపెడతా ఉంటది. అప్పుడు మాత్రం సరిగ్గా పని చేయదు. ఇలాంటి విషయాల్లో అయితే మంచిగా పనిచేస్తది. ఇంకా ఆడపిల్లల బ్రెయిన్ అంటే అంతేనేమో వంట పనులు, ఇంటి పనుల్లో మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇక్కడైతే 2 రకాలుగా యూజ్ చేద్దని చెప్పి పెసలు నానబెడుతున్నా. ఎందుకంటే మా వారికి వీకెండ్ రాగానే ఖాళీగా ఉంటా కదా! హెల్తీగా తినాలి. హెల్తీ రెసిపీస్ అన్నీ గుర్తొస్తా ఉంటాయి. ఆయన్నెందుకులే కష్టపెట్టడం అని చెప్పేసి ఇంకా స్ప్రౌట్స్‌కి కూడా పనికొస్తదని చెప్పేసి పెసలైతే పెడుతున్నాను. ఇంకా ఆయన హెల్తీ అని చెప్పే లోపలనే మనం ఇవి చూపించామనుకోండి, ఇంకా ఆయన చెప్పడానికి మనకి వినటానికి ఇంకే పని ఉండదనమాట. మంచిగా ఇవి ఇచ్చేయొచ్చు. అందుకే ఇక్కడ ఇవైతే నానబెట్టేశాను. ఇప్పుడైతే మంచిగా నేను బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని, బడ్స్ పెట్టుకొని అన్ని రీల్స్, వ్లాగ్స్ అన్నీ కవర్ చేస్తూ ఉంటాను ఫ్రైడే నైట్. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.